warmly welcome our Honorable Housing Minister, sir, Palasanthu, sir. I welcome our Sela Parishad Chairman. I welcome all the Honorable elected representatives, MLAs, and Mantriki Namaskaram, all the district officers. We have called some other department, other district officers also for this meeting. Press, Mantriki Namaskaram. So every month, our Honorable in-charge Minister, sir, who is also Planning Board Chairman. సో మనం స్వర్ణ ఆంధ్రలో మనకు పెట్టుకున్న లక్ష్యం అంతా ముందుకు వెళ్తున్నాయా, మన టార్గెట్స్ అచీవ్ చేస్తున్నామా, ఏమైనా కోఆర్డినేషన్ ఇష్యూస్ కానీ వేరే ఏమైనా ఉంటే ఫోకస్ ఇవ్వాల్సింది టైం టు టైం మాకు విషయాన్ని అందించి మండల్స్ నుంచి అన్ని చోట్ల ఏరియాస్ ఉన్నాయి. యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఈ పాయింట్ మీరు చెప్పండి. యాక్షన్ టేకన్ రిపోర్ట్ మీద బేస్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ 1 minute ఎగ్జాక్ట్ గా మీ ఫీడ్బ్యాక్ ఇచ్చాను. నమస్తే సార్. రబీలో కూడా కంప్లీట్ గా స్టాక్స్ ఉన్నాయి సార్. ఈ రోజు కూడా 10,425 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది సార్. టోటల్ రబీకి 49,800 మెట్రిక్ టన్ను ఉంది సార్. ఇప్పటికే మనకు 42,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చేసింది సార్. ద్వారా మీరు అందరికీ సమాచారం అందించండి. ఈ విధంగా మనం ప్రిపేర్డ్ ఉన్నామండి. ఎక్కడ కూడా దీని గురించి ఆందోళన చెందాల్సింది. 6 acres బుక్ చేశాం సార్. ఎంఆర్పీస్ మీద కానీ యూరియా డైవర్షన్స్ మీద కూడా దృష్టి పెట్టాం సార్. దాంట్లో భాగంగానే కేసు ఆల్రెడీ డిస్పోజ్డ్ 30 కేసులు వచ్చినాయి. రోజు పత్రికల్లో రాస్తున్నారు కదండి, న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఆర్టికల్స్ స్పందించారా మీరు? పంపించాం ఎట్లా సార్? డైలీ యూరియా బులెటిన్ ఇవ్వడం దగ్గర నుంచి కాదండి, ఒక న్యూస్ పేపర్లో ఒక స్పెసిఫిక్ ఆర్టికల్ వచ్చింది అనుకోండి, దానికి మీరు స్పందించారా? ఎస్ సార్. ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే కన్సర్న్ ఆఫీసులు పంపించమని చెప్పారు. పంపిస్తున్నారా? పంపిస్తున్నారు సార్. చూసుకోండి. నెక్స్ట్ స్టేట్ గారు మన మినిస్టర్ గారు చెప్పినట్లు పబ్లిక్కి తెలియజేయమన్నారు కదా, మీరు మీ దగ్గర ఉన్న క్వాంటిటీని రిక్వైర్మెంట్ బేస్ ప్రతి పిఎస్సి దగ్గర బోర్డు పెడితే బాగుంటుంది. మీరు ముందే అక్కడంతా కూడా మా దగ్గర షార్టేజ్ ఉంది అని అనుకున్న తర్వాత మీరు ప్లేస్ చేసే కంటే సిన్స్ యూ హ్యావ్ స్టాక్ ఆల్రెడీ ఏలూరు వేర్ హౌస్లో మీరు ఆ కన్సర్న్ పిఎస్సిఎస్ గోడౌన్స్లో పెట్టి మీరు డిస్ప్లే చేయండి. ఇంత స్టాక్ ఉంది, మీ ఊర్లో ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇంతమంది రైతులు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది కదా. సో ఇంతమంది రైతులు ఉన్నారు, ఇంత రిక్వైర్మెంట్ ఊరికి ఇప్పటికి ఇంత తీసుకొచ్చామని చెప్పేసి స్టాక్ బోర్డు ఒకటి పెట్టండి. నెక్స్ట్ టెక్నాలజీ ఇంత వచ్చిన తర్వాత పిఎస్సిఎస్లో కొంత అధికారం ఉన్నవాళ్ళు ఒకళ్ళే 40 బస్తాలు 20 బస్తాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. మనం షార్టేజ్ ఉన్న దానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, నేను, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయగానే మీరు మళ్ళీ పంపిస్తున్నారు. కానీ ఆల్రెడీ అనాథరైజ్డ్ పర్సన్స్కి చేరుతున్న విషయాన్ని కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేయగలరు? ఒక మెథడాలజీ కరెక్ట్గా దిస్ యూ హావ్ టు వర్క్ అవుట్. గ్రామంలో పెద్ద మనుషులు ఉంటారు, కొంచెం పొలిటికల్లీ స్ట్రాంగ్ పని, వాళ్ళు ఏంటి స్టాక్ రాగానే ఒక 20-30 బస్తాలు 40 బస్తాలు తీసుకుంటున్నారు. దాని మూలంగా చిన్న ఫార్మర్స్, మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ దే ఆర్ సఫరింగ్. దాని మూలంగా ఇదంతా కూడా లిక్విడిటీ క్రియేట్ అవుతుంది. దయచేసి దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో, మీరు పాస్బుక్ బేస్డ్ ఇస్తారా, ఆధార్ బేస్డా ఏంటనేది మీరు ఒకటి తయారు చేసి నెక్స్ట్ యూనివర్సిటీ వాళ్ళకు కూడా పంపించడం జరిగింది సార్. ఈ యొక్క మీటింగ్ కూడా ఇవ్వడం జరిగింది సార్. దానిపైన మన యూనివర్సిటీ రీసెర్చ్ డిఆర్ గారు కూడా వచ్చారు సార్. వాళ్ళు సైంటిస్టు, ఎంటమాలజీ సైంటిస్టు, వీళ్ళని అలాగే డిహెచ్ఓ గారు రిప్రజెంటేషన్తో ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా కోసం మీరు సరిగా పట్టించుకోలేదు. గతంలో ప్రైవేట్ నర్సరీస్ దీన్ని విజృంభించి వాళ్ళు సంపాదిస్తున్నారు, అది నష్టం జరుగుతున్న విషయం ఆయన ప్రస్తావించారు. అదే పర్సనల్గా జరిగిన కాన్వర్సేషన్ కాదు. ఓకేనా? మనం డిఆర్సీలో రేట్ చేసాం సార్. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరి హార్టికల్చర్ ఈడీ గారిని కమిటీ మెంబర్గా వేసి ఒక కమిటీని ఫామ్ చేశారు. ఈయన వెళ్ళలేదు, ఈయన తరఫున ఏడీ హార్టికల్చర్ని పంపించారు. ఎందుకు నువ్వు వెళ్ళేవయ్యా అక్కడికనంటే నన్ను రమ్మన్నారు, మరి టీడీ గారు రమ్మన్నారు, వెళ్ళానన్నారు. అది ఏం జరిగింది, అసలు జరిగినటువంటి మిస్టేక్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి సీడు ఎవడైతే
ఫార్మర్ దగ్గర నుంచి కాయలు కొనుక్కొచ్చి సీడ్ పెట్టారనేది మన అభియోగం. దాని మీద ఎంక్వైరీ జరగలేదు, ఏమీ జరగలేదు. నన్ను రామానందం గారు కలిసిన మాట రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కరెక్టే, కానీ దాని మీద సరైనటువంటి ఎవరైతే మిస్లీడ్ చేశారో అతని మీద ఇప్పటికి యాక్షన్ తీసుకోకుండా తూతూ మంత్రంగా బుట్టదాకా చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఈ సీడింగ్ కొంత అమ్మనికుండా నేను ఆపించాను. ఇప్పుడు వరకు అమ్మినోళ్ళ లిస్ట్ వరకు నాకు ఇచ్చారు. అమ్మినోళ్ళ లిస్టులో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఉన్నటువంటి కొన్ని 2000 మొక్కల వరకే తప్ప మిగిలిన అమ్మినటువంటి అన్ని మొక్కలు కూడా అవి మామూలుగా అవి కాగితాలు పనికిరాని చెట్టు, అవి అమ్మేశారు. దాని మీద అతని మీద యాక్షన్ రిపోర్టు తీసుకోలేదు. డీడీ గారు వెళ్ళలేదు. డీడీ గారిని అడిగాను, అదేంటే మీ డిఆర్సీ పెట్టారు, నేను డిఆర్సీ మీటింగ్లో పోయాని చెప్పాడు.